అందరికీ నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌డీఏ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గూడా చాలా హర్షాతిరేకాలతో ఉన్నారు. ఎందుకంటే అమరావతిని నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అభివృద్ధి చేయగలడనే ఒక సత్తా ఉన్న నాయకుడిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయనకి పరిపాలనా దక్షత కలిగిన నాయకుడు, ఒక విజనరీ ఉన్న నాయకుడు. నారా చంద్రబాబు నాయుడు గారంటే ఒక విజనరీ ఉన్న నాయకుడు. అందుకనే 2047ని మరి విజనరీగా ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో పేదరికం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో P4 అనే యాక్టివిటీని కూడా తీసుకొచ్చారు ఈరోజు. ఎందుకంటే కొన్ని బంగారు కుటుంబాలని ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని, ఆ గ్రామంలో బంగారు కుటుంబాలని ఎవరైతే ఉన్నారో బిలో పావర్టీ లైన్‌లో ఎవరైతే ఉన్నారో ఆ బంగారు కుటుంబాలని కొంతమందిని సెలెక్టెడ్ పీపుల్‌ని కుటుంబాలను ఎంచుకొని వారికి మరి P4 కార్యక్రమం ద్వారా రాబోయే రోజుల్లో మరి ఎవరైతే ఆ గ్రామంలో ధనవంతులు గాని, లేకపోతే ఎవరైతే ఆర్థికంగా మరి ఈ బాగా సంపన్నులుగా ఉన్నారో వారందరికీ కూడా మరి వాళ్ళందరినీ వీళ్ళకి సహాయం చేసే విధంగా, అలాగే ప్రభుత్వం నుంచి కూడా చేయూతనందించే విధంగా వారికి ఇళ్ళైతేనేమి, తర్వాత పెన్షన్‌లయితేనేమి, తర్వాత ఇంకా ఉపాధి సంక్షేమ కార్యక్రమాలయితేనేమి అన్నీ కూడా బంగారు కుటుంబాలకు అందాలనే ఉద్దేశ్యంతో ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే చూసుకున్నట్లయితే మరి ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏమైతే హామీలిచ్చారో, ఆ హామీల ప్రకారంగా ప్రతి ఒక్కటి వన్ బై వన్ నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ప్రజలందరూ కూడా మరి చాలా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చూసుకున్నట్లయితే రేపు మే నెలలో కూడా రేపు వచ్చే నెలలో మరి తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు పిల్లలు చదువుకుంటున్నారు వారందరికీ కూడా మరి అందరికీ డబ్బులు వేసే విధంగా ఏర్పాటు చేశారు. మరి అలాగే డిఎస్సి కూడా రేపు నెలలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తోంది. మరి అది మెగా డిఎస్సిని కూడా ఏర్పాటు చేసి టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అలాగే సూపర్ 6 భాగాల్లో మరి అన్నీ కూడా మొట్టమొదటి రావడంతోనే అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టారు. అలాగే చూసుకున్నట్లయితే ఇంకా అనేక కార్యక్రమాలు సూపర్ 6 పథకాలు అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గతంలో మనం పోల్చుకున్నట్లయితే మరి పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ గాని, వితంతు పెన్షన్‌లు గాని అన్నీ కూడా మరి 2000 ఉండేది. దాన్ని ఒక్కసారిగా 4,000 చేసి ప్రజల యొక్క మన్ననలు పొందారు. అందరూ మనసులు దోచుకున్నారు. ఇలా ఏ ఏ ఏ మరి ముసలివాళ్ళని అడిగి వృద్ధులను ఎవరిని అడిగినా కూడా చాలా సంతోషంగా మరి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారంటే గొప్ప దేవుడిగా చూస్తున్నారు. ఎందుకంటే 4,000 అంటే మాటలు కాదు. ఎందుకంటున్నానంటే 4,000 ఉంటే వాళ్ళ యొక్క జీవితం, కొడుకు వాళ్ళ ఇంట్లో పిల్లలు గాని లేకపోతే ఎవరు చూసే పని లేకుండా మరి వాళ్ళే సొంతంగా స్వశక్తితో మరి బ్రతకగలిగే పరిస్థితి ఉందన్నమాట. మందులతో సహా 4,000 అంటే రోజుకు ₹100 పైచీలకు అనమాట. కంపల్సరీగా అందరికీ వాళ్ళకి సరిపోతాయి కాబట్టి వాళ్ళని ఎవరు కూడా సంరక్షించాల్సిన అవసరం లేకుండా ఈరోజు వృద్ధులు గాని, వితంతువులు గాని ఎవరైతే నిర్భాగ్యులు ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్లు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అది కూడా మొదటి ఫస్ట్ తారీఖున ఉదయాన్నే 5 గంటలకి తలుపు తట్టి మరి ఇస్తున్నారు ఇంటికొచ్చి. చాలా అద్భుతంగా ఉందండి పరిపాలన అనేది. ఎందుకంటే ఇదే కాకుండా మరి ఎవరైతే మరి ఇల్లు లేని నిర్భాగ్యులు ఉన్నారో వారందరికీ కూడా మరి గృహాలను ఏర్పాటు చేసే విధంగా మరి అందరికీ కూడా ఇల్లు శాంక్షన్ చేశారు. అలాగే చూసుకున్నట్లయితే రహదారుల విషయానికి వచ్చినా కూడా రహదారులు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి. మరి ఆంధ్రప్రదేశ్‌లో రహదారులు చాలా బాగున్నాయి. చాలా డెవలప్ చేశారు. మొన్న ఈ మధ్య కాలంలో వరదలు వచ్చినప్పుడు కూడా ఎక్కడికక్కడే రహదారులు పోతే మళ్ళీ తిరిగి మరమ్మతులు చేయడం జరిగింది. చాలా బాగా ఉంది.